5 ఏళ్ళు ఒక్క రూపాయి కూడా CDF ఇవ్వలేదు సార్. నాకు అది బాధ అనిపించింది. శ్రీ వెంకటరమణారెడ్డి గారు, శ్రీ వెంకటరమణారెడ్డి గారు, వెంకటరమణారెడ్డి గారు. అధ్యక్ష నమస్కారం. ఈరోజు అగ్రికల్చర్కు సంబంధించి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏదైతే మాట్లాడుతున్నారో ఆ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో గవర్నమెంట్ వారు 35 లక్షల మెట్రిక్ టన్నులను టెండర్ పెట్టడం జరిగింది. ఆ టెండర్ పెట్టినటువంటి కంపెనీ ఏదైతే తీసుకున్నదో ఆ 35 లక్షల మెట్రిక్ టన్నులలో ఎంత లిఫ్ట్ చేసిర్రు, ఇంకెంత రైస్ మిల్లలో మిగిలి ఉందనేది ఒకసారి సభ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన రుణమాఫీలో 1,00,000 రూపాయలది 1,50,000ది ఈరోజు 1,50,000 వరకు చేయడం అనేది రైతులకి ఇది శుభసూచకమే. ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం వారు చేసిన మంచి పనికి రైతుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతాది కూడా త్వరలోనే చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఎప్పుడైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయాలని అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ, అక్కడున్న మార్కెట్ వాళ్ళు కల్లాలల్లో తీసుకునేటప్పుడు కానీ, అక్కడ ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్ల ద్వారా కానీ లేదా CO ప్యాక్స్ ద్వారా కానీ ఏదైతే ప్యాడీని లిఫ్ట్ చేయాలని అనుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ లారీలు కానీ, అక్కడ ఎత్తడానికి లేబర్ కానీ అందరినీ కూడా సమకూర్చి చేయాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరాలుగా ఎప్పటి నుండో సెంట్రల్ గవర్నమెంటు ఈ ప్యాడీని కొంటూ వస్తుంది. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా ఈ ప్యాడీని కొనడం మాత్రము ఆ ప్రభుత్వాలే చేస్తున్నటువంటి కార్యక్రమము. కానీ మధ్యలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైనా సరే కమిషన్ మీదనే అది సర్వీస్ చేస్తూ ఆ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు తీసుకున్నారు, అలాగే వాజ్పేయి గారు ఉన్నప్పుడు తీసుకున్నారు, అలాగే మోడీ గారు వచ్చిన తర్వాత కూడా తీసుకుంటున్నారు. అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్. దీంట్లో ఇవన్నీ కూడా FCI నుంచి మొదలు పెడితే మార్కెట్ కానీ, రెవెన్యూ సంబంధించిన వాళ్ళు కానీ, అక్కడున్న CO ప్యాక్స్ కానీ అందరూ కూడా కలిసి ఎక్కడైతే రైతుల నుంచి పంట కల్లాలకు వస్తుందో ఆ కల్లం నుండి ఎత్తే ప్రయత్నంలో ఒక్కరోజు లారీ వెయిటింగ్ ఉండేటట్టు చూసి అక్కడి నుండి తీసుకురావాల్సిన అవసరం ఉంది. రైస్ మిల్లర్స్ అని అడిగితే పెట్టెలో ఆల్రెడీ నింపింది ఉన్నది, ఆల్రెడీ గోడౌన్ నిండింది, మా కళ్ళాల్లో కూడా పడ్డది, వర్షం పడితే మాకు ఇబ్బంది అవుతుంది, లారీ అక్కడి నుంచి లిఫ్ట్ కావట్లేదు, ప్యాడీ లిఫ్ట్ చేస్తే తప్ప మేము తీసుకోలేమని రైస్ మిల్లర్స్ అంటారు. కళ్ళాల్లో అడిగితే లేబర్ లేరంటారు, రెవెన్యూలో అని అడిగితే ట్రాన్స్పోర్ట్ దొరకలేదని అంటారు. ఇది గత ప్రభుత్వంలో అదే జరిగింది. మొన్నటికి మొన్న వచ్చినటువంటి పంట కూడా యాసంగి పంటలో కూడా జరిగినటువంటి సమస్య అదే. సరే, అప్పుడు అందరము ఎలక్షన్లో బిజీ ఉండడం వల్ల రైతులకు ఇన్కన్వీనియంట్ జరిగింది కాబట్టి అది ఇంకొకసారి తిరిగి అలాంటి పరిస్థితి రాకూడదనేది ఆలోచించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు దయచేసి దీని మీద నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. రెవెన్యూకు సంబంధించి ఇప్పటి వరకు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో VRAలు VROలు లేకుండా గ్రామీణ పరిస్థితి చాలా దరిద్రంగా తయారైపోయింది. ధరణి వచ్చిన తర్వాత ఎప్పుడో ఉన్నటువంటి భూములు అవి మొటేషన్ చేసుకోక సాదా బైనామాల మీద కానీ పాస్బుక్ల ద్వారా తీసుకున్నా అక్కడ RORలో మొటేషన్ చేసుకోకుండా ఉండడం వల్ల అమ్మినటువంటి తాతలమ్మిన భూములు కూడా తిరిగి వాళ్ళ పేరు మీదనే ధరణిలో రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి మిస్టేక్స్ వల్ల అవి భూములు గందరగోళం అయిపోయింది, ఒకరి పేరు మీద ఒకరికి మారింది. మాడ్యూల్స్ 33 ఉన్న తెలంగాణ ధరణిలో TA మాడ్యూల్ 33 ఉన్నా కానీ అందులో నుంచి అవి మార్పులకు చేర్పులకు కనీసం MROలకు కానీ ఎవరికి అధికారం లేదు. సీదా కలెక్టర్ టు చీఫ్ సెక్రటరీ టు CMO. ఇది తప్ప ధరణిలో ఎవరికి మార్పులు చేర్పులు చేసే పరిస్థితి లేదు. ధరణి మీద కమిటీ వేసామని చెప్తున్నారు. ఇప్పటికి కూడా ప్రజలకున్న ఆస్తులు మొత్తం రెవెన్యూ కంట్రోల్లో ఉన్నాయి. రైతులకు సంబంధించిన ఆస్తులు భూముల రూపకంగా ఉంటాయి. ఈ రూపకంగా ఉన్నటువంటి భూములు ఆ ధరణి ద్వారా ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతున్నది. త్వరలోనే దీన్ని తొందరగా చేసి పెట్టాలనేది నా ఆలోచన. ఇకపోతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కొత్తగా మండలాలు ఏర్పాటు చేశారు. ఈ మండలాల్లో కనీసము అక్కడ ఉన్నటువంటి MDO తప్ప వేరే స్టాఫ్ లేదు, ఫర్నిచర్ లేదు, ఆ బిల్డింగులు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కానీ మండలం అయితే ఏర్పడింది.
వాళ్ళకి కనీసము పాతయి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వాలన్నా కానీ ఆ కళ్యాణ లక్ష్మి లాగిన్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆల్రెడీ చెక్కులు రావాల్సిన వాళ్ళు కూడా పాత గవర్నమెంట్ చెక్కులు రావాల్సినటువంటి ఈ ప్రభుత్వంలో కూడా అవి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. కాబట్టి ఆ కొత్తగా ఏర్పడినటువంటి మండలాలకి ఖచ్చితంగా లాగిన్ ఎండిఓ గారికి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఇప్పటి వరకు ఎక్కడైతే ఈ విఆర్ఏలు విఆర్ఓలు అందరికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు, రెవెన్యూ మంత్రి గారు, శ్రీధర్ బాబు గారు అందరూ మంత్రులను కలిశారు, అందరు ఎమ్మెల్యేలను కలిశారు, విప్పులను కలిశారు. విఆర్ఏలు ఎవరైతే 55 నుంచి 61 ఏళ్ళు ఏదైతే ఉన్నారో రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నటువంటి విఆర్ఏ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులకు, వారి కుటుంబ వ్యక్తులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వంలో చెప్పారు. ఈసారి ఎలక్షన్లప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వారికి మాట ఇచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారికి మాట ఇవ్వడం జరిగింది. వారందరూ మంత్రులను కూడా కలవడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా దళితులే, వారందరికి కూడా ఇబ్బందికరమైన వ్యవస్థ ఉంది. పాపము వాళ్ళందరూ కూడా ఉద్యోగం లేక రోడ్డు మీద పడిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది ఇంకా నాంచితే ఇలాగే సమయం దూరమైతా ఉంటే వారి కుటుంబ సభ్యులకి ఆ ఉద్యోగం ఇచ్చే పరిస్థితి చేయి దాటిపోతుందనే బాధతోని వాళ్ళందరూ తిరుగుతున్నారు. కాబట్టి ఆ విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో అబ్జర్వ్ ఏదైతే డిపార్ట్మెంట్లలో వేసిరో వాళ్ళు 55 నుంచి 61 సంవత్సరంలో రిటైర్మెంట్కి ఉన్నారో వారి కుటుంబ సభ్యులకు మీరు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మీరు మాట ఇచ్చినటువంటి ఫొటోస్ కానీ వారు మీతో కలిసినటువంటి రిప్రజెంటేషన్స్ కానీ అన్నీ ఇస్తున్నారు. ఒక నాకే కాదు, అసెంబ్లీకి వస్తున్న అందరూ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మాకు అందరికి కూడా ఇస్తున్నారు. ఎవరన్నా ఒకరు మా విషయం మాట్లాడితే కనీసం మాకుంటుందని దయచేసి వాళ్ళకి మీరు ఖచ్చితంగా ఆ కుటుంబ